హలో అందరికీ. నా పేరు దిలీప్ కుమార్. నేను మెన్స్ స్టాక్‌లో ఒక రెస్టారెంట్ లిస్టింగ్ అండ్ షిఫ్టింగ్ యాప్‌ని డెవలప్ చేశాను. ఈ యాప్ వల్ల యూజర్స్ రెస్టారెంట్‌ని షిఫ్ట్ చేయొచ్చు, డీటెయిల్స్ చూడొచ్చు అండ్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఈ వీడియోలో 16 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్‌ని నా ప్రాజెక్ట్‌లో ఎలా యూజ్ చేశానో సింపుల్ అండ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ పేజ్ నేమ్స్‌ని యాడ్ చేశాను. డేటాని పేజెస్‌గా డివైడ్ చేయడం జరిగింది ఇందులో. సో, మన లార్జ్ డేటా సెట్‌ని స్మాల్ పేజెస్‌కి డివైడ్ చేయడం ఈ పేజ్ నేమ్స్ అంటారు. నా ప్రాజెక్ట్‌లో సో, ఇన్ని 9,000 రెస్టారెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో, ఈ రెస్టారెంట్ డీటెయిల్స్ అన్నిటిని ఒకేసారి చేస్తే ఫ్రంట్ ఎండ్ లాగ్ అయిపోద్ది కాబట్టి, సో, నేను ఫస్ట్ పేజ్‌లో 12 తెచ్చుకున్నాను. సో, సెకండ్ పేజ్‌లో 24 తెచ్చుకున్నాను. సో, అలా రిక్వైర్మెంట్ బట్టి ఒక్కో పేజ్‌లో 12, 12 తెచ్చుకుంటున్నాను. నెక్స్ట్ మాంగోడిబి కనెక్షన్. నా ప్రాజెక్ట్‌లో మాంగోడిబి కనెక్షన్ చేశాను. మాంగోడిబి అట్లాస్ వల్ల క్లౌడ్ డేటాబేస్‌లో డేటా స్టోర్ చేసుకోవచ్చు. సో, మనకు కావాల్సిన చోట ఈ డేటా అనేది ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ సబ్బేస్ అనేది ఎస్క్యూఎల్ డేటాబేస్. నా ప్రాజెక్ట్‌లో మాంగో డేటాబేస్ ఉపయోగించాను కాబట్టి ఇట్స్ ఎ NoSQL డేటాబేస్. సో, I can't able to use SQL here. నెక్స్ట్ ఈవెంట్స్, యూజర్ యాక్షన్స్ అని చెప్పి నా ప్రాజెక్ట్లో యూజర్ యాక్షన్స్, బటన్ క్లిక్స్, ఫామ్ సబ్మిషన్ ఇలాంటివి యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు ఇక్కడ నా డిస్ప్లే రెస్టారెంట్ కార్డ్ పైన క్లిక్ చేస్తే సో అది వేరే పేజ్కి వెళ్తుంది. అలానే కింద పేజ్ నేషన్లో కూడా ఆ పేజ్ నెంబర్ పైన క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ పేజ్కి వెళ్తుంది. సో ఒక ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేస్తే ఆ యాక్షన్ ట్రిగర్ అయ్యి సో వేరే యాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ఈవెంట్ హ్యాండ్లర్స్. ఈవెంట్స్కి ఫంక్షన్ అటాచ్ చేయడం. సో ఇక్కడ నా బటన్ ఈవెంట్కి నేను వేరే పేజ్కి వెళ్ళే ఈవెంట్ని హ్యాండిల్ చేయడానికి ఇచ్చాను. సో నెక్స్ట్ ఈవెంట్ లూప్. జావా స్క్రిప్ట్లో నాన్ బ్లాకింగ్ ఎగ్జిక్యూషన్. జావా స్క్రిప్ట్లో ఈవెంట్ లూప్ అసింక్రోనస్ ఆపరేషన్ని మేనేజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా యాక్సెస్ ఏపీఐ నుంచి నాకు డేటా తేయడానికి సో టైం పడుతుంది. సో మీన్వైల్ ఇన్ దట్ టైం బ్యాక్గ్రౌండ్లో ఇంకో ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ అప్లికేషన్ లైఫ్ సైకిల్. రియాక్ట్లో అప్లికేషన్లో 3 లైఫ్ సైకిల్స్ ఉంటాయి. ఫస్ట్ మౌంటింగ్, అప్డేటింగ్, అన్మౌంటింగ్. నెక్స్ట్ కమింగ్ టు హుక్స్. మన రియాక్ట్లో చాలా హుక్స్ ఉన్నాయి మన ఈ ప్రాజెక్ట్లో ఉపయోగించింది. యూజ్ స్టేట్ హుక్, యూజ్ ఎఫెక్ట్ హుక్. సో యూజ్ స్టేట్ హుక్ అనేది ఒక డేటా యొక్క స్టేట్ని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తారు. సో ఇందులో మనం కంపేర్ చేసుకుంటే నేను పేజ్ యొక్క డేటాని యూజ్ స్టేట్ హుక్లో స్టోర్ చేసుకున్నాను. సో ఆ యూజ్ స్టేట్ హుక్ నుంచి డేటా అనేది రిసీవ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ట్రిగ్గర్స్, ఆటోమేటిక్ డేటాబేస్ యాక్షన్. మాంగోడిబిలో ట్రిగ్గర్స్ వల్ల ఆటోమేటేషన్ పాసిబుల్ అవుతుంది. అంటే నేను కొత్త రెస్టారెంట్ని యాడ్ చేస్తుంటే మళ్ళీ యాడ్ చేసిన రెస్టారెంట్ ట్రిగ్గర్ అయ్యి యూఏకి పంపిస్తుంది. సో యూఏ అనేది మళ్ళీ రెండర్ అవుతుంది. సో అలా కంటిన్యూస్గా డేటా యాడ్ అవుతుంది. కాల్ బ్యాక్స్, ఫంక్షన్స్ ఇన్సైడ్ ఫంక్షన్. కాల్ బ్యాక్స్ అంటే ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ ఇవ్వడాన్ని కాల్ బ్యాక్ అంటారు. సో కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఎగ్జాంపుల్ ఏపీఐ రిక్వెస్ట్ యాక్సెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రెస్పాన్స్ని యూజ్ చేయడానికి యాక్సెస్ అనే ఫంక్షన్ ఉపయోగించాను. ఈ యాక్సెస్ అనే ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ పెట్టి రెస్పాన్స్ని తెచ్చాను. సో ఇట్ ఈస్ ఎ కాల్ బ్యాక్ ఫంక్షన్. నెక్స్ట్ రిజిస్టర్. సబ్స్క్రైబ్ అండ్ అన్సబ్స్క్రైబ్. సో దీంట్లో నేను ప్రస్తుతం సబ్స్క్రైబ్ అండ్ అన్సబ్స్క్రైబ్ ఇవ్వలేకపోయాను. నెక్స్ట్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ ఇన్సైడ్ ఫంక్షన్ ఫర్ రీయూజబిలిటీ. హైయర్ ఆర్డర్ ఫంక్షన్ వల్ల కోడ్ రీయూజబిలిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫిల్టర్స్ క్రియేట్ చేయడానికి రీయూజబిలిటీ ఉంటుంది. ఇందులో నేను నా లొకేషన్ బట్టి రెస్టారెంట్ని తెచ్చుకోవడానికి సో హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ఉపయోగించాను నేను ఇక్కడ. సో here we can see that
బేస్డ్ ఆన్ ది లొకేషన్ నా నియరెస్ట్ రెస్టారెంట్స్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డైనమిక్ ఫంక్షన్ కాల్స్. ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్కి పాస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ కాంపోనెంట్ని పేరెంట్కి డేటా పాస్ చేయడానికి. అంటే మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లోని ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్ పేరెంట్లో ఉంటుంది. సో చైల్డ్ నుంచి పేరెంట్కి డేటా పాస్ చేయాలంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉపయోగించి ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్లో పాస్ చేసి పంపిస్తాం. నెక్స్ట్ ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్స్. ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే బటన్కి ఒక బటన్ పైన ఆన్ క్లిక్ చేయగానే సో ఇట్ హ్యావ్ టు ట్రిగర్ అన్ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీనిపైన క్లిక్ చేయగానే వేరే పేరుకి వెళ్ళేటట్టు అవుతుంది. అలానే ఇక్కడ లొకేషన్ పైన నొక్కగానే ఆ ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యి సో ఆ రెస్టారెంట్ యొక్క లొకేషన్ చూపిస్తుంది. సో ఇట్స్ ఆన్ క్లిక్ ఈవెంట్. కంక్లూజన్. ఇంకా ఫైనల్గా నా రెస్టారెంట్ లిస్టింగ్ వెబ్లో ఈ 16 కీ కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేశాను. ఈ ప్రాజెక్ట్లో పేజ్ నేషన్, హుక్స్, ఈవెంట్ హ్యాండ్లింగ్, ఏపీఐ రిక్వెస్ట్ ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలో క్లియర్గా ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.